అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. శరీరం మొత్తానికి ఆల్ ఇన్ వన్ లాగా అన్ని ఆసనాలు వేస్తే ఎన్ని ఫలితాలు వస్తాయో ఒక సూర్య నమస్కారాల రూపంలోనే శరీరం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి మన ఋషులు అందించిన చక్కటి వ్యాయామం, ఆరోగ్యాన్ని ప్రసాదించే 12 ఆసనాలను ఒక భంగిమ ఒకదాని తర్వాత ఒకటి పెట్టి తీసే ఏర్పాటే సూర్య నమస్కారాలు. పూర్వం రోజుల్లో ఎన్నో లాభాలు సూర్యుడు మనకు అందిస్తున్నాడు కాబట్టి ఆయనకి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పే సంస్కృతిలో భాగంగా సూర్యుని సమక్షంలో సూర్యునికి నమస్కరిస్తూ ఒక్కొక్క సూర్య నమస్కారం చేసేటప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ అట్లా 12 మంత్రాలు చదువుతూ 12 సూర్య నమస్కారాలు ప్రతిరోజు సూర్యుడికి థ్యాంక్స్ చెప్పే విధముగా మన ఋషులు అందించిన విద్య సూర్య నమస్కార విద్య. సూర్య నమస్కారాలతో పాటు చంద్ర నమస్కారాలను కూడా మన ఋషులు అందించడం జరిగింది. చాలామందికి సూర్య నమస్కారాలు తెలుసు కానీ చంద్ర నమస్కారాలు తెలియదు. ఇది రేరుగా ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలుగుతారు. అలా మంచి యోగా మాస్టర్స్ మాత్రమే శిక్షణ ఇస్తూ ఉంటారు. మీలాంటి వారికి కూడా ఈ విద్య తెలియాలనే ఉద్దేశంతో చంద్ర నమస్కారాలను ఇక్కడ చూపిస్తున్నాం. సూర్య నమస్కారాల కంటే కొద్దిగా కష్టంగా ఉంటాయి. క్రమేపీ స్టెప్ వైజ్ నేర్చుకోవడానికి కూడా చాలా రోజులు ప్రాక్టీస్ కావాలి. అంటే ఆల్ ఇన్ వన్ లాగా చంద్ర నమస్కారాలు ఉపయోగపడతాయి. ఇక మీరు జిమ్ము, ఇక బాడీ బిల్డింగు, వెయిట్ లిఫ్టింగు, మంచి సిక్స్ ప్యాక్స్ కోసం రకరకాల వర్కౌట్స్ కానీ, ఆటలు కానీ, ఈత కానీ, ఆసనాలు కానీ ఏమీ చేయకపోయినా ఆల్ ఇన్ వన్ సూర్య నమస్కారాలలాగా చంద్ర నమస్కారాలు మొత్తానికి బెనిఫిట్ని ఇచ్చేస్తాయి. అటు ఫ్యాట్ తగ్గటానికి, బాడీ షేప్ రావటానికి, మంచి ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి, శరీరంలో ఉండే అన్ని రకాల వ్యవస్థలన్నిటినీ ఆరోగ్యకరంగా మార్చడానికి చంద్ర నమస్కారాలు ది బెస్ట్ అని చెప్పొచ్చు. అలాంటివి చూద్దాం ఇప్పుడు. చంద్ర నమస్కారాలు 14 రకాల భంగిమల్ని ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా చేతులు 2 అట్లా కలిపేసి అర్ధచంద్రాసన్, ఆ తర్వాత రైట్ సైడ్ అర్ధచంద్రాసన్, 2 ప్రక్కలకి అర్ధచంద్రాసనం చేసిన తర్వాత రెండవ ఆసనం దేవి ఆసనం. కాళ్ళని 2-2.5 అడుగుల దూరం అట్లా పెట్టి చేతులు అట్లా పెట్టేసి ఆశీర్వదించినట్టుగా దేవి ఆసనం కాబట్టి దేవి ఆసనంలో ఆ భంగిమ పెట్టి అలా ఒక 2-3 సెకండ్లు 4 సెకండ్లు అట్లా ఉంటాం. మూడవది త్రికోణాసన్. పాదాల డైరెక్షన్ మారుస్తాం. ఎడమ చేతిని ఎడమ పాదానికి ఆనేటట్లుగా అట్లా ముందుకు అలా సైడ్కి బెండ్ అయి కుడి చేతిని పైకి లేపేసి ఉంచుతాం. త్రికోణాసన్. నాలుగవది పార్శ్వకోణాసన్. ఈ త్రికోణాసన్ నుంచి పార్శ్వకోణాసన్ అట్లా పైకి లేపిన చేతిని కూడా ఎడమ పాదం దగ్గర తీసుకొచ్చేసేసి మోకాళ్ళు ముద్దు పెట్టుకునే విధంగా చేస్తాం. పార్శ్వకోణాసన్. ఇది 4వది. 5వది ఆంజనేయాసన్. ఎడమ కాలు ముందు పెడతాం, కుడి కాలుని అట్లా చాపేస్తాం, చేతులు 2 నమస్కార ముద్రలో పెట్టి వెనక్కి అట్లా బెండ్ అవుతాం. ఇది ఆంజనేయాసన్. ఈ భంగిమలో ఒక 4-3 సెకండ్ల నుండి తర్వాత 6వది స్కంధాసన. ఎడమకాలు మోకాల దగ్గర నుంచి మడుస్తాం, కుడికాలను అట్లా స్ట్రైట్గా చాపేసి నమస్కార ముద్రలో స్కంధాసన. ఇలా కొన్ని సెకండ్లు ఉన్న తర్వాత 7వది మలాసన. 2 పాదాలు నేల కానిచ్చేసి కాళ్ళ మీద అట్లా కూర్చుని నమస్కార ముద్ర పెడతాం. మలాసన. ఇప్పుడు 7 భంగిమలు అయ్యాయి. మళ్ళా రిపీట్ అవుతాయి. మళ్ళీ బ్యాక్ 14లో 7 చేసాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి మలాసన్ నుంచి మళ్ళా స్కంధాసన్.
ఇంతకుముందు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ మీద కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేటప్పుడు ఈసారి రైట్ లెగ్ ఫోల్డ్ చేసి స్కంధాసన నమస్కార ముద్ర అట్లా పెడతాం. లెఫ్ట్ లెగ్ అట్లా చాపేసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఇప్పుడు రివర్స్లో చేయాలి. 9వది ఆంజనేయాసన. కాళ్ళ డైరెక్షన్ అట్లా మార్చుకుని, ఇంతకుముందు ఎడమకాలు ముందు పెట్టాం, కుడికాలు వెనక్కి పెట్టాం. ఇప్పుడు ఆంజనేయాసనలో ఈసారి రివర్స్ అవుతాయి. కుడికాలు ముందు వచ్చింది, ఎడమకాలు వెనక్కి వెళ్ళింది. చేతులు అట్లా జోడించి వెనక్కి వంగి ఆంజనేయాసనం చేస్తాం. 9వది. దాని నుంచి 10వది పార్శ్వకోణాసన. ఇంతకుముందు చేసినప్పుడైతే ఎడమకాలికి పార్శ్వకోణాసనం చేసాం, ఎడమ వైపుకి బెండాయి. ఇప్పుడు కుడివైపుకి పార్శ్వకోణాసనం రివర్స్లో వచ్చేసింది. 11వది త్రికోణాసన. ఎడమ చేయి పైకి లేచింది, కుడి చేయి కుడి పాదంతో పట్టుకుని త్రికోణాసన 11ఇది. 12వది దేవి ఆసనం. 13 అర్ధచంద్రాసన. 14 ముందుగా తాడాసనంతో అట్లా చేతులు పైకి పెట్టి చేస్తాం కాబట్టి మళ్ళా తాడాసనంలో పెట్టేసి తీసేస్తాం. 14 అయిపోయాయి. ఇది చంద్ర నమస్కారాలు. అలవాటైతే ఒకదాని తర్వాత ఒకటి చేయటం మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు వెనక్కి ముందుకి వంగి ఇట్లా చాలా రకాలుగా చేస్తుంటాం. సైడ్ స్ట్రెచ్ అసలు ఉండదు, సైడ్కి బెండ్ అవ్వటం అనేది. చంద్ర నమస్కారాలు చూశారు కదా, ముందుకి వెనక్కితో పాటు ప్రక్కలకు కూడా బెండ్ అయ్యే టెక్నిక్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంకా కష్టం ఎక్కువ, ఇంకా ఫలితాలు ఎక్కువ వస్తాయి. ఇట్లా ఒక ఆర్డర్ మీరు ప్రాక్టీస్ కొన్ని రోజులు చేస్తే చంద్ర నమస్కారాలు కూడా తప్పు చేయకుండా అందరూ చేయగలుగుతారు. బాగా శరీరాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవాలి, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు పొందాలి, బాగా ఫ్యాట్ తగ్గాలనుకునేవారు, కొవ్వును బాగా కరిగించాలి, మార్బిడ్ ఒబిసిటీ ఉన్నవారు కూడా బెస్ట్గా రిజల్ట్స్ అన్నీ ఇట్లాంటి విషయాల్లో పొందటానికి చంద్ర నమస్కారాల ప్రాక్టీస్ తప్పనిసరిగా చేయండి. ఈ రోజుల్లో బయటికి వెళ్ళటానికి సమయం కుదరట్లా, వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్, పొల్యూషన్ ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుంటే ఇంట్లో ఉండే సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు చేస్తే ఏ సెంటర్కి వెళ్ళక్కర్ల ₹1 ఖర్చు పెట్టకుండా ఆల్ ఇన్ వన్ లాగా ఈ రెండు పనికొస్తాయి. కాబట్టి మన ఋషులు అందించిన ప్రసాదం ఈ సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు. మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఇంతకంటే గొప్ప విద్య మరొకటి లేదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.